Hello guys, Namaste. Welcome to Code Edit. My name is Sheikh Sajid. సో మనం కిట్ ట్యూటోరియల్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో దానికి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ అనేది ఈ క్లాస్లో చూసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు మీ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాక టైప్ google.com. సో మీకు గూగుల్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ మనం గిట్ టూల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదే మనకి మెయిన్ సోర్స్ మన గిట్ ట్యూటోరియల్లో. సో ఈ గిట్ అనేది మీకు వర్షన్ కంట్రోలింగ్ టూల్ అనమాట. సో గిట్ డౌన్లోడ్. సో తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది, ఓపెన్ లింక్. ఇక్కడ మీరు విండోస్ అని క్లిక్ చేయండి. సో విండోస్ అని క్లిక్ చేశాక మీకు స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్లో 64-బిట్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయండి. మీకు అప్పుడు సెటప్ ఫైల్ అనేది ఇన్స్టాల్ అయ్యిద్ది. సో వన్స్ మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఫైల్. తర్వాత నెక్స్ట్ నా దానిలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా వచ్చింది, మీకు రాకపోవచ్చు. నేను దాని మీదే ఇన్స్టాల్ చేసేస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే ఈ స్క్రీన్లో వచ్చిందో మీకు ఇన్స్టాలేషన్లో అన్నీ నెక్స్ట్ కొట్టుగా వెళ్ళిపోండి సింపుల్గా. తర్వాత నెక్స్ట్, ఇది కూడా నెక్స్ట్, ఓకే నెక్స్ట్, ఇది కూడా నెక్స్ట్, ఇది కూడా నెక్స్ట్, నెక్స్ట్ 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 నెక్స్ట్, ఇది కూడా నెక్స్ట్ నెక్స్ట్. తర్వాత ఇన్స్టాల్. ఓకేనా, ఇది మీకు ఫాస్ట్గానే ఇన్స్టాల్ అయితే, తక్కువ ఎంబీ కాబట్టి. సో ఇది ఇన్స్టాల్ అయ్యేలోపు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకుందాం. విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. విఎస్ కోడ్ అనేది సేమ్ విజువల్ స్టూడియో లాగే, కాకపోతే ఇది ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇది అయిపోయింది, మనం ఫినిష్ చేసేద్దాం. తర్వాత ఇంకో ట్యాబ్లో విఎస్ కోడ్ డౌన్లోడ్. ఓకేనా, ఫస్ట్ లింక్ని ఓపెన్ చేసుకోండి. సో విండోస్ 10. సో వన్స్ మీకు క్లిక్ అయ్యాక సెటప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ ఫైల్ చేసుకోండి. తర్వాత ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అండ్ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ అండ్ ఆల్సో నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్. విజువల్ స్టూడియో 2022 ఉంది కదా. ఇప్పుడు మనకి విఎస్ కోడ్ ఎందుకు బ్రో అంటే సింపుల్. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గిట్లో మనం కమాండ్స్తో చేస్తాం. మన విజువల్ స్టూడియోలో ఏంటంటే అన్నీ ప్రీడిఫైన్డ్ జస్ట్ బటన్స్తో క్లిక్ చేస్తే ఆ కోడ్ అంతా రాయకుండా మనకు జరిగిద్ది. సో ఇందులో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంపైలర్ అన్నా కానీ డీబగింగ్ అయినా కానీ మనం ఓన్గా ఇన్స్టాల్ చేసుకుంటాం. విజువల్ స్టూడియోలో అలా కాదు, జస్ట్ ఒక క్లిక్తోనే అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. మీరు బిల్డ్ సొల్యూషన్ కానీ కంపైలర్ అలా వచ్చిందో, ఇందులో అలా రాదు. ఇందులో మనమే మన కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో తర్వాత లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది, ఫినిష్ కొట్టేయండి. సో మీకు విజువల్ స్టూడియో అనేది ఓపెన్ అయింది. సో మీకు ఇలా ఓపెన్ అయింది ఇంటర్ఫేస్ అనేది. మీ లెఫ్ట్ మోస్ట్లో ఇక్కడ మీ విజువల్ స్టూడియో ఐకాన్ ఉంటుంది, దాని కింద ఎక్స్ప్లోరర్ ఉంది. మనం విజువల్ స్టూడియో 2022లో సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అలాగా, ఇక్కడ కూడా సేమ్ ఈ ఎక్స్ప్లోరర్ అలాగా. సో దాని మీద క్లిక్ చేసుకోగానే ఓపెన్ ఫోల్డర్, ఒక ఫోల్డర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒక డ్రైవ్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. గిట్
_practice. సో దాన్ని సెలెక్ట్ ఫోల్డర్ చేసుకున్నాను. సెలెక్ట్ ఫోల్డర్. అలా కాకుండా కొంతమంది మొత్తం ఎఫ్ డ్రైవ్ని అలా లోడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఉన్న ఫైల్స్ అన్నీ ఇక్కడ లోడ్ అయిపోతాయి. అప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది చూడడానికి చాలా బాగోదు. సో ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్ అది. సో వన్స్ మీ ఎక్స్ప్లోరర్లో మీ ఫోల్డర్ అనేది కనిపించినప్పుడు ఆ ఫోల్డర్ మీదే మీకు రైట్ మోస్ట్లో ప్లస్ ఐకాన్ ఉంది. ఇక 2 ప్లస్ ఐకాన్ ఉంది. ఫైల్, ఫోల్డర్. మనకు ఆల్రెడీ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. అది మన సింపుల్ సి ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు జస్ట్ demo.c అని ఇచ్చాను. ఎంటర్. సో మీకు ఇలా demo.c అనేది వచ్చింది. ఇప్పుడు మీరు సింపుల్ సి కోడ్ని రాసుకుందాం. #include stdio.h. ఇక్కడ మీరు గమనిస్తే మనకు విజువల్ స్టూడియో 2022లో చేసినట్టు ఇంటెలిజెన్స్ అనేది రావట్లా. సో అది మీకు ఎలా రావాలంటే మీ లెఫ్ట్ మోస్ట్ మీ విజువల్ స్టూడియో ఐకాన్ ఉంది కదా, దాని కిందకి వెళ్ళిపోతే ఎక్స్టెన్షన్స్ అని ఉన్నాయి. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ ఎక్స్టెన్షన్స్ C or C++ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ వచ్చేసింది. C or C++ ఇంటెలిజెన్స్ డీబగ్గింగ్ అని. సో దీని మీద క్లిక్ చేశాక మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీని డీబగ్గింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. మనం C++లో డీబగ్ స్టార్ట్ వితౌట్ డీబగ్గింగ్ ఎలా ప్రీడిఫైన్డ్గా వచ్చేసిందో దీనికి మనం ఓన్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిందని అలా తెలిసిందే, ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ అని వస్తుంది. అప్పుడు ఇన్స్టాల్ అయిపోయినట్టు. సో మళ్ళీ మన ఎక్స్ప్లోరర్కి వెళ్ళిపోదాం. మన ఫైల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆర్ఎల్స్ మీకు లెఫ్ట్ ఇక్కడే ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసుకున్నా మీరు దీనిలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు టైప్ చేయండి int main. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంటెలిజెన్స్ అనేది వచ్చేస్తుంది. చూసారా? ఎంటర్. జస్ట్ ఒక హలో వరల్డ్ అని ఇచ్చాను. సెమీకోలన్. నాగానా? సో మనం ఇప్పుడు మన విజువల్ స్టూడియోలో ఎలాగైతే బిల్డ్ చేసుకున్నాం ఇక్కడ కూడా బిల్డ్ చేసుకోవాలి కదా. కాకపోతే ఇక్కడ మనకి బిల్డ్ అనే ఆప్షన్ ఏం లేదు. జస్ట్ రన్ అని ఉంది, స్టార్ట్ డీబగింగ్ ఉంది, ఆర్ఎల్స్ రన్ వితౌట్ డీబగింగ్ ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ C++, GDVLLB సంథింగ్ 2 వచ్చాయి. దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో మనకి ఏం రావట్లేదు. ఎందుకు? కంపైలర్ అనేది లేదు. మీకు కంపైలర్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మీకు ఇలా పాపప్ అయింది. సరే అది కూడా కాదు, ఇక్కడ రైట్ సైడ్ ఏదో రన్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రన్ C or C++ ఫైల్ అని క్లిక్ చేస్తే సో మళ్ళీ మనకి సేమ్ ఇలా పైన ఒక ఎక్స్టెన్షన్ వచ్చింది. సరే మళ్ళీ దాన్ని కూడా క్లిక్ చేస్తే ఏముంటుంది మనకి ఇక్కడ ఎర్రర్. ఇక్కడ cl.exe build and debug ఓన్లీ యూజబుల్ వన్ విజువల్ స్టూడియో కోడ్ రన్ ద డెవలపర్ కమాండ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, కంపైలర్ అనేది లేదు. సో మీరు మీ విజువల్ స్టూడియోలో చూసుకుంటే బిల్డ్ సొల్యూషన్ అనగానే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపైల్ అయిపోయింది. సో నేను చెప్పాను కదా VS కోడ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలని. సో అలాగే కంపైలర్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కంపైలర్ ఎక్కడ దొరికింది? సో దీనికి సపోర్టెడ్ VS కోడ్కి అండ్ ఆల్సో మన C++ వాటికి సపోర్ట్ చేసే కంపైలర్ ఏంటంటే MINGW. సో ఇది మనం గూగుల్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటాం. సో గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం MINGWని క్లిక్ చేసుకుందాం. సో MINGW అని క్లిక్ చేసుకోగానే మీ ఫస్ట్ లింక్ని ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ లింక్ ఓపెన్ అయ్యాక ఇక్కడ డౌన్లోడ్ నాకైనా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయితే సో వన్స్ మీ డౌన్లోడ్ అయిపోయాక ఓపెన్ ఫైల్, తర్వాత ఇన్స్టాల్, కంటిన్యూ,
సో ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే కంపైలర్. సో దీన్ని క్లోజ్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ప్లోరర్ని. సో ఇన్స్టాలేషన్ అయిపోయాక కంటిన్యూ. సో ఇక్కడ మీకు రిక్వైర్డ్ ఏమేమి కావాలో వాటిని ఇన్స్టాల్ చేసుకోమని ఇలా ప్యాకేజెస్ వచ్చాయి. మనకు కావాల్సింది ఏంటి, G++. ఇక్కడ ఏముంది, ద GNU C++ కంపైలర్. నాకన్నా దీన్ని క్లిక్ చేసుకోండి. మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ అని క్లిక్ చేయండి చెక్ బాక్స్ మీద. అండ్ ఆల్సో ఇక్కడ బేసిక్ MINGW ఇన్స్టాలేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ కూడా మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ బేస్ అండ్ అలాగా G++ ఈ రెండింటిని క్లిక్ చేసాం మనం. సో వీటిని క్లిక్ చేసుకున్నాక మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్స్టాలేషన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లై చేంజెస్. ఇప్పుడు మనం ఏదైతే చేంజెస్ చేసామో దాన్ని అప్లై చేద్దాం. సో ఇక్కడ మనం అప్లై చేస్తే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో VS కోడ్లో అంతే, మీరే కంపైలర్ అయితే లేకపోతే డీబగింగ్ కావాలో మీరే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇన్స్టాలేషన్ అనేది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోండి. అండ్ ఆల్సో దీన్ని కూడా క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మన ఇన్స్టాలేషన్ అయిందో లేదో చూసుకోవడానికి ఫైల్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేయండి. ఎల్లో సింబల్ ఉంటుంది మీ టాస్క్ బార్లో. అది ఓపెన్ చేసుకున్నాక మీ సి డ్రైవ్కి వెళ్ళండి. సి డ్రైవ్లో చూసుకుంటే ఇక్కడ MINGW అని వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇది మన విజువల్ స్టూడియోకి సెట్ చేసుకోవాలి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ ఫోల్డర్కి వెళ్ళి సెట్ చేసుకోకుండా ఈజీ వే ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని సెట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మనం బిన్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ విండోస్ని ఓపెన్ చేసి సెర్చ్లో ENV అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది. ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇలా సిస్టమ్ ప్రాపర్టీస్ అని ఓపెన్ అయింది ఒక డైలాగ్ బాక్స్. సో ఇది ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే బటన్ని క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేశాక ఇక్కడ పాత్ అని ఉంది. పాత్ మీద క్లిక్ చేసి పైన ఎడిట్ అని క్లిక్ చేయండి. ఎడిట్ అని క్లిక్ చేయగానే మనం ఈ పాత్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ మీరు ఏదైతే ఉందో దిస్ PC విండోస్ C MINGW బిన్ అని ఉంది కదా, ఇక్కడ చివర నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసాగానే మనకు పాత్ వచ్చేసింది. సో దీన్ని నేను కాపీ చేసుకున్నాను. Ctrl+C. ఇందాక మన ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఇక్కడ క్లిక్ చేసి దాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత యాడ్ చేసుకున్నాక ఓకేనా. తర్వాత ఇది కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన MINGW సక్సెస్ఫుల్గా కనిపిస్తుందా లేదా మన సిస్టమ్కి తెలియాలంటే మీరు కమాండ్ ప్రాంప్ట్లో విండోస్ R క్లిక్ చేయండి. విండోస్ R క్లిక్ చేస్తే మనకి రన్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ CMD అని క్లిక్ చేయండి. అప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. సో మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం టైప్ చేయాల్సిన కమాండ్ GCC -version. సో ఇది చూసుకుంటే మీరు ఇలా వస్తుంది. మీ ఇన్స్టాలేషన్ కరెక్ట్గా అయ్యి మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తే. మీకు ఇలా రాలేదంటే ఇన్స్టాలేషన్ అనేది రాంగ్ చేశారు. ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఇన్స్టాలేషన్ అనేది ప్రాపర్గా చేయండి. ఓకేనా. సో మనకి ఇది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత మనం ఈ VS కోడ్ని ఒకసారి క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడే ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో పెట్టాం కాబట్టి దీనికి ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో పెట్టినట్టు తెలియదు కదా. ఎప్పుడైతే మన అప్లికేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయిద్దో అప్పుడు అంతా ప్రాసెస్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో లోడ్ చేసుకునేది. సో దీన్ని క్లోజ్ చేసుకున్నాను. మళ్ళీ VS కోడ్ని ఓపెన్ చేయండి. సో VS కోడ్ ఓపెన్ అయ్యాక మనకు VS కోడ్ ఓపెన్ అయ్యాక ఎక్కడ చూస్తే రన్ ఆప్షన్ ఉంది మీ రైట్ మోస్ట్లో. దాని మీద ఇక్కడ కింద యారో బటన్ ఉంది. ఇక్కడ రన్ C++ ఫైల్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి gcc.exe రాలేదు, ఇప్పుడు వచ్చింది. సో దాని మీద క్లిక్ చేసుకుందాం. సో వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు కింద చూసుకుంటే స్కానింగ్ అని వచ్చింది.
సో మీ బిల్డ్ అనేది స్టార్ట్ అయింది, అంటే కంపైలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో బిల్డ్ అనేది సక్సీడ్ అయింది. సో మీకు బిల్డ్ సక్సెస్ అయ్యాక డీబగ్ అయింది. ఎక్కడ హలో వరల్డ్ అని వచ్చింది, చూసారా? సో అది విఎస్ కోడ్లో మీరు చేయాల్సింది. సో మనం గిట్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, గిట్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. కమాండ్ ప్రాంప్ట్లో సిఎండి అని క్లిక్ చేసి గిట్ --- వర్షన్. సో మీరు చూసుకుంటే గిట్ వర్షన్ మనకి లేటెస్ట్ వచ్చింది. ఇది కూడా రాకపోతే మీరు తప్పు ఇన్స్టాల్ చేశారని ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ ఆల్సో గిట్ ఇన్స్టాలేషన్ ఒకసారి మళ్ళీ ప్రీవియస్ వెనక్కి వెళ్ళి చూడండి. సో గిట్ అనేది వచ్చింది కదా, గిట్ అనేది ఏంటంటే ఒక సోర్స్ కంట్రోల్ టూల్. మీరు లార్జ్ కోడ్ని అందులో స్టోర్ చేసుకోవచ్చు. మీ కంపెనీస్ ఎలాగైతే అంతంత పెద్ద అన్ని ఇయర్స్ రాసిన కోడ్ని స్టోర్ చేసుకుంటాయో అదంతా ఒక వర్షన్ కంట్రోల్ టూల్లో చేసుకుంటారనమాట. సో ఇప్పుడు మీరు గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే పర్లేదు, లేకపోతే అకౌంట్ క్రియేషన్ అనేది చూపిస్తాను. సో మీరు గూగుల్ ఓపెన్ చేయండి, గిట్హబ్ ఓపెన్ చేయండి, గిట్హబ్ అని టైప్ చేయండి అండ్ క్లిక్ చేయండి. సో గిట్లో మీరు మీ ఫైల్స్ అనేవి స్టోర్ చేస్తారు. మీ కోడింగ్ ఏదైతే లేకపోతే ఏ ఫైల్ అయినా స్టోర్ చేసుకోవచ్చు మీ గిట్ రిపాజిటరీలో. దాన్ని మనం ఆన్లైన్లో ఎక్కడన్నా చూసుకోవాలనుకుంటే వేరే సిస్టంలో కానీ, ఇప్పుడు మీరు గిట్లో స్టోర్ చేసుకున్నది మీ లోకల్లో స్టోర్ చేసుకొని ఉంటారు, దాన్ని మనం ఆన్లైన్లో చూసుకోవడానికి గిట్హబ్ అనేది యూస్ చేస్తాం. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేశాక ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది, సైన్ అప్ మీద క్లిక్ చేసేయండి. సైన్ ఇన్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ మన మెయిల్ ఐడి ఇస్తాం. నా మెయిల్ ఐడి ఇస్తాను, మీరు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. నాకన్నా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డే రికమెండ్ చేసుకోండి, మీరు వీక్ పాస్వర్డ్స్ ఇవ్వబాకండి. మీ యూజర్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. వుడ్ యూ లైక్ టు రిసీవ్ ద ప్రొడక్ట్ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ వయా? నో, నాకు అవసరం లేదు. ఓకేనా? ప్రొటెక్టింగ్ యువర్ అకౌంట్, వెరిఫై. సో వెరిఫై యువర్ అకౌంట్లో యూజ్ ద యారో టు రొటేట్ ద యానిమల్ ఫేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద హ్యాండ్. సో ఇది మన వెరిఫికేషన్ కోసం మన హ్యూమనా లేకపోతే రోబోటా అని. నాకన్నా సబ్మిట్ చేశాను. సో క్రియేట్ అకౌంట్. ఓకేనా? పాస్కోడ్ వస్తుంది, పాస్కోడ్ అనేది ఎంటర్ చేయండి, మీకు ఓపెన్ అయిపోద్ది. నాకన్నా అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్సనలైజేషన్ వచ్చింది, దీని గురించి స్కిప్ చేసేద్దాం. సో మీకు మీ గిట్హబ్ అనేది అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ అది చేసుకొని ఇప్పుడు మీకు గిట్హబ్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో అది మన క్లాస్. ఓవరాల్గా మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్స్ చేసుకుంది గిట్, విఎస్ కోడ్ అండ్ ఆల్సో గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చూపించాను. సో దట్స్ ఇట్ గైస్. Hope you like it and also subscribe my channel. Thank you.